పూరా లోకల్. హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? అంటే మీకు హైదరాబాద్ రావడానికి ఎవరు సపోర్ట్ చేశారు? అదే ఇప్పుడు ఇట్లా చేస్తూ డాన్స్ మాస్టర్ అయిన తర్వాత బషీర్ డాన్స్ స్టూడియో నుంచి ఫిష్ మార్కెట్ రోడ్లో డాన్స్ స్టూడియో పెట్టిన. ఎక్కడ? ఖమ్మం ఫిష్ మార్కెట్ రోడ్లో డాన్స్ స్టూడియో పెట్టిన తర్వాత అప్పుడు మైకేల్ జాక్సన్ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత మైకేల్ జాక్సన్ స్మారకోత్సవ రాష్ట్ర స్థాయి డాన్స్ పోటీలను ఖమ్మంలో పెట్టిన. ఖమ్మంలో పెట్టినప్పుడు మా ఏరియాలో 3 టౌన్స్ ఎస్ఐ గారు సారంగపాణి గారు ఆయన దగ్గరికి మేము వెళ్ళాం. సార్ ఇట్లా డాన్స్ కాంపిటీషన్ పెడుతున్నాం సార్, మీరు గెస్ట్కి రావాలంటే సరే రా అని చెప్పి నా మంచి ఫాస్ట్నెస్ నేను ఉన్నదాన్ని చూసి సరే సినిమా ఇండస్ట్రీ ఎవరైనా గెస్ట్కి పిలిపిద్దామా అన్నారు. సరే సార్ మీరు ఎవరిని పిలిపిస్తే వాళ్ళని పిలిపినా మ్యూజిక్ డైరెక్టర్ చక్రిని పిలిపించాను. చక్రిని గెస్ట్ వచ్చిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి వీళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు నా పర్ఫార్మెన్స్ చూశాడు ఆయన. అప్పుడు అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమా రిలీజ్ అప్పుడు అదే రోజు ఫంక్షన్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఆడికి వచ్చిన తర్వాత నా ఈవెంట్కి వచ్చిన తర్వాత నా పర్ఫార్మెన్స్ చూసి నువ్వు చాలా బాగా ఆడుతున్నావు తమ్ముడు, నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే లేదు సార్ మీరు ఏదంటే అది సార్ అంటే సరే నేను హైదరాబాద్ తీసుకుపోతా అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు పిలిపించారు నన్ను. హైదరాబాద్ పిలిపించిన తర్వాత కంటిన్యూగా హైదరాబాద్కి వచ్చే ముందు ఖమ్మంలో ఎల్వడం అనే ఒక ఊరు ఉండేది. అక్కడ శ్రీమంజునాథ స్వామి ఓహో గణన గంట అయ్యంగానే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఎవరెవరైతే బ్రహ్మానందం వీళ్ళందరూ అక్కడ గెస్ట్కి వచ్చారు. వాళ్ళ ముందు పర్ఫార్మెన్స్ చేయగానే ఫిదా వాళ్ళంతా పైకి వచ్చి ఈ పిల్లగాడు ఇక నుంచి ఏ షోలో ఉన్నా మాతో చేస్తాడని గుండెను మాత్రం మాట ఇచ్చిండు. ఇటు పక్క చూస్తే చక్రి గారు మాట ఇచ్చిండు, ఇటు పక్క ఆయన మాట ఇచ్చిండు. ఇక నేను అనుకున్న లైఫ్ ఘోరంగా సెటిల్ అయిపోయింది, ఇక నేను పెద్ద కొరియోగ్రాఫర్ కావచ్చు నా గోల్ అనుకున్నా. మరి ఏమైనా తర్వాత? ఇక తర్వాత హైదరాబాద్కి వచ్చిన చక్రి గారు ఆయన పెద్ద పెద్ద సినిమాలో బిజీలో ఉండి కార్డు ఇప్పిస్తా అని ఆయన కూడా రోజు రేపు అంటాడు ఇప్పిలే. దాని తర్వాత నేను బతికింది ఎక్కడంటే గుండు హనుమంతరావు గారు మా ఖమ్మంలో ఎవరైతే ఎస్ఐ గారు సిఐ గారు వాళ్ళు ఉన్నారేమో సంగీతులు ఇప్పించారు. సంగీతులు కొరియోగ్రఫీ చేసుకుంటా భవిష్యత్తుని డెవలప్ అయినా, వీళ్ళ దగ్గర ఉండి ఈవెంట్లు చేసుకుంటా కొంచెం డెవలప్ అయినా, సినిమా కొరియోగ్రాఫర్ కాలేకపోయినా. సినిమా కొరియోగ్రాఫర్ కాలేక ఎందుకు పోయినా అంటే నేను కొన్ని రోజుల తర్వాత ఒక ఖమ్మంలో డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టినప్పుడు ఈ లోకల్ ఎవరైతే సినిమా డాన్సర్స్ యూనియన్ వాళ్ళ ప్రెసిడెంట్ సెక్రటరీ నాకు తెలియక జడ్జికి తీసుకుపోయినప్పుడు అప్పట్లోనే మన ఖమ్మంలో ఒక వెల్ నోటెడ్ పర్సన్ వాళ్ళు ఎట్లుంటుంది, అరే ఇంత మంచి పేరు ఉంది వీడికి, మనం వీడిని కంపల్సరీ వీడికి అది ఇవ్వద్దు అని మనసులో పెట్టుకొని మన కార్డు ఇవ్వకపోగా ఇంకా పైకి ఎవరెవరో చెప్పారు అలా లారెన్స్ మాస్టర్ డబ్బులు ఇచ్చినవి తిన్నారు, ఆడిషన్స్కి పోయినా. నన్ను ఒక్కనే కాదు నాలాగా ఎంతమంది పేరును అందరి జీవితాలు నాశనం చేశారు తెలుగు యూనియన్ వాళ్ళు. స్టిల్ ఇప్పుడు కూడా ఎంతమందికి కూడా కార్డు ఇవ్వట్లే. ఇప్పుడు రీసెంట్గా అల్లు అర్జున్ గారు ఒక సినిమా అనౌన్స్ చేసిన పిల్లగాడికి రామ్ అనే కొరియోగ్రాఫర్కి ఏది డీలో టైటిల్ ఎన్ని కొట్టినందుకు. ఇప్పుడు ఆ పిల్లగాడికి కూడా కార్డు ఇవ్వరు, ఎందుకంటే వీళ్ళే వెళ్ళాలా కొరియోగ్రఫీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ 4 కొరియోగ్రాఫర్స్ ఉన్నారు కానీ ఎవరిని రానియరు, వీళ్ళు వస్తే కొత్త వాళ్ళు వస్తే వెళ్ళిపోతుంది కదా. అట్లా డాన్సర్స్ ఫస్ట్ కొరియోగ్రాఫర్ కంటే ముందు డాన్సర్, ఇది బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా లైఫ్ స్టార్ట్ అయింది. మీరు బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా చేశారా? చేయలేదు, అసలు కార్డు ఇవ్వలేదు కదా. బ్యాక్గ్రౌండ్ డాన్సర్ కి బ్యాక్గ్రౌండ్ డాన్సర్ కూడా కార్డు ఇవ్వలేదు మీకు? బ్యాక్గ్రౌండ్ డాన్సర్ కి ఇవ్వాలి ఫస్ట్. అవును, బ్యాక్గ్రౌండ్ డాన్సర్ కి కార్డు ఇవ్వమంటే నువ్వు హైట్ లేవు అది లేవు ఇది లేవు అని చెప్పి చాలా మోసం చేసి అబద్ధం ఆడి నీకు 10 మార్కులు వచ్చినాయి 20 మార్కులు ఉన్నాయి 100 వరకు అంత అబద్ధం ఆడారు. మరి తర్వాత మరి మాస్టర్ ఎట్లా ట్రై చేసారు? అయితే నేను ఏం చేసిన అంటే కార్డు తీసుకున్న దానికి చాలా ట్రై చేసినా నాకు ఇవ్వకపోతే అప్పుడు నేను డీలో చేసిన తర్వాత చాలా రాజకీయం చేశారు. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నేను డీలో నాకు రేటింగ్ బాగున్న తర్వాత డ్యాన్స్ బేబీ డ్యాన్స్ వాళ్ళు డ్యాన్స్ రాజన్ డ్యాన్స్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు. ఆ ప్రోగ్రాంలో ఫస్ట్ సెలక్షన్ అని చేసి నువ్వు చేయమ్మా ప్రోగ్రాంలో అన్నారు. ఆ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత కొంతమంది హైదరాబాద్లో పెద్ద కోటీశ్వర్లు అనమాట, చాలా బిగ్ షాట్స్ నా పర్ఫార్మెన్స్ చూసి మాస్టర్ మీతో పని ఉంది రాండి అని ఇంటికి పిలిచి మీరు ఎందుకు ఇంత స్ట్రగుల్ పడుతున్నారు, మీకు ఏం హెల్ప్ కావాలంటే నేను కార్డు తెచ్చుకోవాలండి, బొంబాయి కార్డు 10 లక్షలు అయింది అక్కడ, నాకు డబ్బులు లేవు అని చెప్తే సరే మేము ఒక 2.5 lakh అట్లా ఇస్తాం మీకు అన్నారు. ఇచ్చిన తర్వాత సరే ఆడపోయిన తర్వాత ఏంది అసలు సిచ్యువేషన్ కార్డు ఎంత ఉంది అని చెప్పి రికమెండేషన్ చేయించుకొని ఇక్కడ కొంతమంది మాస్టర్లది తెలిసిన మాస్టర్లది లెటర్స్ పెట్టుకున్నాం, అసిస్టెంట్గా చేస్తున్నాం అని చెప్పి. అంటే ముంబై కొరియోగ్రాఫర్ కార్డులు నాకంటే ముందు తెచ్చిన వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నాం అని చెప్పి లెటర్లు పెట్టుకొని 2,75,000 మొత్తం 3,50,000 కూడా కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్నాం, ముంబై కార్డు. ఇండియన్ ఫిలిమ్స్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ మెంబర్షిప్ నేను. ఆ కార్డు చాలా పెద్ద కార్డు. ఇప్పుడు వచ్చే లావు ఉంటాడు మాస్టర్ పేరు గణేష్ ఆచార్య, ఆయనది ప్రభుదేవ్ మాస్టర్ది, నాది, రెమో మాస్టర్ది, వీళ్ళందరి కార్డులు సేమ్. ఇక్కడ ఆ కార్డు తెచ్చుకున్న తర్వాత ఏం చేశారంటే ఇక్కడ కొంతమంది యూనియన్లో మెంబర్స్ నువ్వు బాంబే కార్డు తెచ్చుకున్నావు, బాంబే కార్డు తెచ్చుకుంటే ఇక్కడ సాంగులు చేయొద్దు, ఇక్కడ బాంబే కార్డు తెచ్చుకుంటే బాంబే అసిస్టెంటే ఉండాలా, బాంబేకి డాన్సర్లే ఉండాలా, నువ్వు చేయడానికి వీల్లేదని గొడవలు. నన్ను ఒక్కడే కాదు చాలా మందిని, నా లెక్క చాలా మంది కొరియోగ్రాఫర్లని
ఇప్పుడు బెన్నీ విజయ్ అని ఒక ఆయన డీకి జడ్జిగా చేస్తుండ, ఆయన కూడా బాంబే కార్డే ఫస్ట్. తర్వాత మేము తెలంగాణ యూనియన్ పెట్టిన తర్వాత మా దాంట్లోంచి సినిమాలు చేస్తుంటే భయపెట్టిరు ఆయన్ని.